చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, అంటే ఫిలిం స్కూల్లో జాయిన్ అవ్వచ్చా, ఫిలిం స్కూల్లో జాయిన్ అయితే కెరీర్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఫిలిం స్కూల్ ఈజ్ జస్ట్ ఎ మీడియం వేర్ దే విల్ గివ్ యూ అన్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక సినిమాని ఎలా తయారు చేస్తారో దాంట్లో క్రాఫ్ట్స్ ఎన్ని ఉంటాయి, వాటిని నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలి అనే ఎక్స్పీరియన్స్ కోసం, ఎక్స్పోజర్ కోసం వెళ్ళడమే కానీ యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్ రైట్ నౌ ఇక్కడ హైదరాబాద్లో కొన్ని ఫిలిం స్కూల్స్ అయితే దే ఆర్ ఛార్జింగ్ అరౌండ్ 3 lakhs 4 lakhs per year. ఈజ్ దట్ రియల్లీ వర్త్? అంటే అంత పే చేసి ఫిలిం స్కూల్లో నేర్చుకోవడం అంటే ఇయర్కి 3-4 lakhs అంటే యూ హ్యావ్ టు థింక్ వైజ్ బ్రో. అంటే 9 lakhs ఖర్చు పెట్టి ఫిల్మ్ మేకింగ్ స్కూల్లో జాయిన్ అయితే అక్కడ నుంచి ఏమైనా వస్తుందా అంటే లెట్స్ సే ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఎస్టాబ్లిష్డ్ ఫిలిం స్కూల్స్ ఒక 5 ఉన్నాయి అనుకుందాం. మోస్ట్లీ 10-15 years నుంచి రన్ చేస్తున్నారు. ఒక 3,000 మంది 4,000 మంది బయటకు వచ్చి ఉంటారు. ఒక బిగ్ రెస్పాన్సిబిలిటీలో కానీ ఇప్పుడు మనం రాజమౌళి, నాగేశ్వర వీళ్ళ పేర్లు ఎలా వింటున్నామో, ఒక ఫిలిం స్కూల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు ఎన్ని వినిపిస్తున్నాయి మనకి, అంటే 3,000-4,000 మెంబర్స్లో. సింపుల్గా రాజమౌళి అని పేరు చెప్పేస్తాం కానీ రాజమౌళి కెరియర్ స్పాన్ ఈజ్ అ వెరీ బిగ్ స్పాన్. 20 years 25 years నుంచి కష్టపడుతూ వచ్చి లెట్స్ ఎవరైనా ఫిల్మ్ మేకింగ్లోకి వద్దాం అనుకునే వాళ్ళు, పర్టికులర్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్, దే హ్యావ్ అంటే ఒక ఇమాజినరీ థింగ్ ఉంటుంది, నాకు ఒక పేరు వచ్చేస్తుంది, నేను ఒక స్టార్ డైరెక్టర్ని అయిపోతాను, ఒక గ్రేట్ హైట్స్ అచీవ్ చేయాలి అనే ఇంటెన్షన్తోనే వస్తారు. స్కూల్స్ ఎలా ఉంటాయి అంటే బ్రో, అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే బిగ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లో జరిగే ఒక ప్రొడక్షన్లోకి అయితే ఇంట్రడక్షన్ ఇప్పిస్తారు. టూ థింగ్స్ బ్రో, డైరెక్టర్ అవ్వాలి అంటే అది డిఫరెంట్ టాపిక్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఇంకా నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడం, లేదంటే ఇంకా నువ్వు నీ ఆపర్చునిటీని అనేది క్రియేట్ చేసుకోవాలి. అలా కాకుండా టెక్నికల్గా నువ్వు ఏదైనా చేయాలంటే లెక్సెస్ సో నువ్వు చాలా అంటే ఒక సినిమాని నువ్వు ఒప్పించుకోవాలి అంటే నీకు చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. నువ్వు వాడికి సమాధానం చెప్పే లోపే నీ కాన్ఫిడెన్స్ అంతా దెబ్బతినిపోవాలి. You should have to come up with your own plan, అంటే step by step plan to create. నువ్వు ఎంత ఫిల్మ్ మేకింగ్ అంటే ఇక అందులోకి ఎంటర్ అయ్యారు అంటే చాలా కష్టాలు నువ్వు ఫేస్ చేయాల్సిందే. యాజ్ ఎ డైరెక్టర్గా నువ్వు వెళ్తున్నావు అంటే ఇంకా రకరకాలు ఉంటాయి బ్రో. సో నా సజెషన్ ఏంటంటే గెట్ ఎ జాబ్, మేక్ యువర్ లైఫ్ ఈజీ ఫస్ట్, దెన్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ.